ఆంధ్రప్రదేశ్ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర శాఖ రాష్ట్ర వ్యాప్తంగా విద్యకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు జూలై 15వ తేదీ వరకు విద్యా జాగృతి ఉద్యమం చేపట్టిందని సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్, జిల్లా అధ్యక్షులు ఎండి హలీంలు పేర్కొన్నారు. కాకినాడలోని ఎంపీజే సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కలిపి చదివించే జీవో 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంస్థ కాకినాడ సిటీ అధ్యక్షులు ఎండి గౌస్ మొహిద్దీన్, కార్యదర్శి ఎండి అజహర్ మెహద్దీన్, ఉపాధ్యక్షులు ఎండి ఇబ్రహీం, జిల్లా సభ్యులు కె లలితాదేవి, సైరా బాను, అల్లావుద్దీన్, బషీర్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. ప్రకారంగా రాష్ట్రాల పరిధిలో ఎంసెట్లు జరిగేవో ఆ ప్రకారంగా జరిగి మరి దీన్ని వెంటనే సరిదిద్దమని, ఇక్కడ 24 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాల్లో ఆటలు ఆడుకోవద్దని చెప్పేసి వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మరి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున మేము కోరుతున్నాం. అదే ప్రకారంగా విద్యా హక్కు చట్టం 2009ని మరి గత ప్రభుత్వం సరిగ్గా అమలు జరపలేదు. అంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో పేదలకు ఉచితంగా మరి సీట్లు ఇవ్వని చెప్పేసి కోరడం జరిగింది. అయితే ఆ సీట్లు ఇచ్చారు కానీ ఆ వాళ్ళు ఫీజులు గవర్నమెంట్ కట్టకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర వసూలు చేయడం జరిగింది. అందుచేత ఈ జీవో ఏదైతే ఉందో అది పగడబందీగా అమలు జరపాలని చెప్పేసి కూడా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మరి ప్రభుత్వాన్ని కోరుతుంది. అదే ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చే తల్లి వందనం అర్హులైన పేద విద్యార్థులు అందరికీ కూడా ఇది కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందటం లేదు. అంచేత ఈ తల్లికి వందనం అనేటటువంటి ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అందరికీ అందేటటువంటి విధంగా మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ఎంపీజే కోరుతుంది. మరి మైనార్టీ స్కాలర్షిప్లు కేంద్ర ప్రభుత్వం ఆఫ్ చేయడం జరిగింది. అదే ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. అంచేత ఈ యొక్క స్కాలర్షిప్లు ఏదైతే ఆఫ్ చేశారో పునరుద్ధరించి తిరిగి మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మా ఎంపీజే తరఫున కోరుతున్నాం. అంగన్వాడీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ హాస్టల్, ఈ హాస్టల్ ఏవైతే కొన్ని హాస్టల్ మేము చూసామో అక్కడ సరైనటువంటి పరిస్థితులు, సరైనటువంటి సదుపాయాలు వాళ్ళకి అక్కడ లేవు. బిల్డింగులు కూడా చాలా పాతబడిపోయి ఉన్నాయి. అంటే దీని మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకుని ఎక్కడైతే బిల్డింగులు పడిపోయే విధానంగా ఉన్నాయో ఆ బిల్డింగులు మార్చి లేకపోతే కొత్త బిల్డింగులు కట్టి విద్యార్థులకి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కల్పించాలని చెప్పేసి కూడా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కోరుతుంది. అలాగే డ్రాప్అవుట్, ఎక్కడైతే విద్యార్థులు చాలామంది స్కూల్లో డ్రాప్అవుట్ అయిపోతున్నారో అంచేత వాళ్ళు ఎవరైతే డ్రాప్అవుట్ అయిపోయారో, ఎవరైతే చదవకుండా ఇళ్లల్లో ఉన్నారో అటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వం ప్రోత్సహించి ఉపాధ్యాయుల ద్వారా వారికి ప్రోత్సహించి తిరిగి స్కూల్లో చేర్పించే విధానంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ఎంపీజే కోరుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎడ్యుకేషనల్ పాలసీ వ్యతిరేకంగా కూడా మేమే కాకుండా మాతో పాటు ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇతర సామాజిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కలిపి కూడా ఇవి ఈ యొక్క జీవోని రద్దు చేసే విధానంగా వారితో కలిసి కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము ఎంపీజీ తరఫున కోరుతూ ఉన్నాం. అంచేత ఈ పై విషయాలు ఏవైతే చెప్పామో అవి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థులకు ఎక్కడిగా నష్టం జరగకుండా, ఎవరికైతే ఈ యొక్క సంబంధించినటువంటి స్కూల్ యొక్క ఫీజులు అవి కట్టకుండా ఉన్నారో అవన్నీ కూడా చర్యలు తీసుకుని వెంటనే దీని మీద ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా